నీ నిర్ణయం కూడా అలాగే ఉండాలి. నా వైపే నిలబడమని నేను అడగను. నిజం వైపు నువ్వు నిలబడతావని ఖచ్చితంగా నమ్ముతాను. సత్యమేవ జయతే. యుద్ధం మొదలైంది వసుంధర. ఓటమి ఎవరిదో తెలుసుకునేంత వరకు జరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గ శక్తి నువ్వు కూడగట్టుకోవాలని ఆ కృష్ణయ్యని ప్రార్థిస్తున్నాను. నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది మల్లిక. అన్ని వైపులా నీకు చుట్టుముట్టిన ప్రశ్నలే తప్ప సమాధానాలు దొరకటం లేదు. సమాధి దగ్గర భాస్కర్ కనబడగానే నాకు అనుమానం వచ్చింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఊళ్ళో ఎంక్వైరీ చేయిస్తే నిజంగానే భాస్కర్ వసుంధర గుర్తుకొస్తుందని పనివాళ్లతో అనేవాడంట. తను గోరింటాకు నేరేడు పళ్ళు కోయటం కూడా నిజమే. ఎస్టేట్లో మనం అక్కడక్కడ పెట్టిన సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలన్నీ నేను చూశాను. తను వసుంధర కోసమే వచ్చాడు. అందుకే ఇంకా టెన్షన్ పడుతున్నాను రాజీవ్. నందితని భాస్కరే తీసుకెళ్ళుంటే తనని గట్టిగా అడిగితే మనకి సరైన ఆన్సర్ వచ్చేది. కానీ మళ్ళీ మొదటికే వచ్చింది. అది కూడా ధైర్యంగా వచ్చి నందితని తీసుకుని వెళ్ళాడు. ఇది నందిత కావాలనే చేసిందని నాకు అనిపిస్తోంది. పైగా ఆ రోజు డేట్ కూడా గుర్తొచ్చింది అని సుజా చెప్పింది. కనబడకుండా పోయిన నందిత కరెక్ట్గా సమాధి దగ్గరే దొరికింది. ఇవి తన్నా కొదులుతున్న హింట్స్ రాజీవ్. నాకు అర్థమవుతున్నాయి. నిజంగా కిడ్నాప్ జరుగుంటే తన కళ్లల్లో భయం ఉండేది. కాని తన కళ్లల్లో తెగింపు చూశాను. తన జుట్టు చెదర్లేదు, చీర నలగలేదు. ఏసీ కారులో వెళ్ళి అక్కడ కూర్చున్నట్టు ప్రశాంతంగా కూర్చుంది. సమాధానం చెప్పడానికి ఇష్టపడనట్టు సమాధి వైపే నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటోందా? ఆహా, లేదు రాజీవ్. నాకు అర్థమవ్వాలనే ఇదంతా చేసింది. ఇవన్నీ చూస్తుంటే నందితకి అన్నీ గుర్తుకొచ్చేసేయేమో అనిపిస్తుంది. గుర్తే కాదు, కదలికలు కూడా వచ్చాయేమో అనిపిస్తోంది. ఆ డౌట్తోనే డాక్టర్తో చెకప్ చేయించావు. కానీ డాక్టర్ తన కండిషన్లో ఎలాంటి మార్పు లేదని చెప్పాడు. నువ్వు కోపంలోనో కంగారులోనో తీసుకోవాల్సిన నిర్ణయాలు కావివి. నందితకి అనుమానం వచ్చింది కాదు అన్నాను. కానీ ఆ నిజాన్ని తను నీతో తవ్వించాలని చూస్తోంది. తనకి నిజం తెలిస్తే నేరుగా నిన్ను టార్గెట్ చేసేది. ఇన్ని లీడ్స్ నీకు వదిలిందంటే నీ అంతటి నువ్వే ఎక్కడో బయటపడతావన్న ఉద్దేశం అయ్యుండొచ్చు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని నందితకి ఉన్న అనుమానాన్ని పెంచి పోషించిందని అవుతావు.
కొన్నిసార్లు ఎంత తెగింపుతో ముందు అడుగు వేయటం అవసరమో కొన్నిసార్లు ఆలోచనతో వెనక్కి తగ్గటం కూడా అంతే అవసరం. నీ అడుగు ముందుకి పడనంత వరకు నందితకి ఎటు వెళ్ళాలనే గమ్యం తెలియదు. ఎంత ముందుకు వెళ్ళినా అలసిపోయి ఆగిపోయి ఎక్కడో ఒకచోట వెనకడుగు వేయక తప్పదు. ఆ వెనకడుగేదో తననే వేయనివ్వు. నువ్వు ముందుకు వెళ్ళి తనని ముందుకు నడిపించకు. అర్థమైంది రాజీవ్. నేనంత తెలివి తక్కువగా ఎలాంటి హింట్సు వదలను. ఇక్కడ దాకా చేసిన నందిత ఇకపై ఆగదు. ఇంకో అడుగు వేస్తుంది. అప్పుడు తెలివిగా పట్టుకుందాం. ప్రస్తుతానికి తనలో కదలికలు రాలేదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భగవంతుడా, ఇప్పుడు నందితమ్మకి ఒక కాలు చెయ్యి గొంతు వచ్చిందని తెలిస్తే తన పరిస్థితి ఏంటో. నాదే ఈ లోకమంతా. కన్ను నాది, కాంతి నాది, ఏరుకున్న కలలు నావి. ఆట నాది, పాట నాది, బాట పక్క చోటు నాది. బాధ నాది, బరువు నాది, బతుకు కొరకే బతుకు నాది. నాది 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 నాదే ఈ లోకమంతా. కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. నిప్పిక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. ఇవన్నీ చూస్తుంటే నందితకి అన్నీ గుర్తుకొచ్చేసేయేమో అనిపిస్తుంది. గుర్తే కాదు, కదలికలు కూడా వచ్చాయేమో అనిపిస్తోంది. మళ్ళీ ఏదో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినట్టుంది. టంటడాయ్ టింగ్ టింగ్ టింగ్. షెర్లాక్ హోమ్స్ గారు, మీ అసిస్టెంట్ మీకు రిపోర్ట్ చేస్తున్నారు.
మేడం, ఈ ఇంట్లో ఏదో అనుమానంగా ఉన్నట్టు జరుగుతుంది. అదేంటో ఇప్పుడు మనం కనిపెడదాం. హ్మ్. హ్మ్. ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. మనకెవరో ఏదో క్లూ ఇవ్వాలనుకుంటున్నారు. సస్పెక్ట్ ఐ కాంటాక్ట్ తప్పించుకుంటుంది. అసలు ఈ ఇంట్లో కాదు, నీ హృదయంలోనే ఏదో రహస్యం దాగుందని నాకు అనిపిస్తుంది. అక్కడ రహస్యం కాదు, ఎవరో స్మార్ట్గా ఉన్న ఒక అబ్బాయి కనిపిస్తున్నాడే. ఓ, గూగుల్ లెన్స్ యాక్టివేటెడ్. మా గూగుల్ లెన్స్ చెప్పిన విషయం ఏంటంటే, మీ హృదయంలో ఉన్నది ధ్రువ ప్రతాప్. అంతేనా? కాదే, సరిగ్గా చూడండి. ఏయ్, నేను కాకపోతే ఇంకెవరుంటారు? ఇది రహస్యం. కేస్ క్లోజ్డ్. రహస్యాన్ని బయటికి తీసి కేస్ క్లోజ్ చేయాలి పాపా, లేదంటే కేస్ క్లోజ్ అవ్వదు. నువ్వేం డిటెక్టివో, నీకు అనవసరంగా షెర్లాక్ హోమ్స్ అంతా ఎలివేషన్ ఇచ్చాను. వాడెంత షెర్లాక్ అయినా మా ఆడాళ్ల మనసులో ఏముందో భూతద్దం పెట్టి చూసినా కనుక్కోలేడు. చా, అదో పెద్ద సముద్రం మరి. మహాసముద్రం. ఏముంటాయి అందులో? ఆల్చిప్పలు తప్ప. లోతుగా వెతికితేనే అందులో ముత్యం ఉందని తెలుస్తుంది. చాలామంది ఆ ఆల్చిప్పల దగ్గరే ఆగిపోయి ముత్యాన్ని వదిలేసుకుంటారు. ఆహా. ఎక్కడో మా ధ్రువ సార్ లాంటి వాళ్ళు మాత్రం ముత్యం దొరికే వరకు వదిలరు. నువ్వు అప్పుడే తిడతావు, అప్పుడే పొగుడుతావు. తిట్టినా నేనే, పొగిడినా నేనే. బ్యాలెన్స్ చేయాలి కదా. ఇంతకీ నీ మనసులో ఎవరున్నారు? షెర్లాక్ హోమ్స్ అసిస్టెంట్ ఉన్నాడు, వీడే బెటర్. మా ధ్రువ తిక్కలోడు, ఓయ్, నన్ను ఏడిపిస్తాడు. కానీ ఈ అసిస్టెంట్ నేను టెన్షన్గా ఉంటే చూడలేడు. వచ్చి ఇలా పిచ్చి వేషాలు వేస్తూ నవ్విస్తుంటాడు. కానీ నీకు ధ్రువతో పెళ్ళైపోయింది కదా. ఆయనిచ్చిన విడాకుల పత్రం రెడీగా ఉంది. సంతకం పెట్టి నీతో వచ్చేనా? నిన్ను ఇప్పుడు చెప్పు, నన్ను వదిలేస్తావా? వదలను. రోజుకొక ధ్రువాన్ని ప్రేమిస్తాను. ఒకరోజు వాడు నా మేనేజర్, ఇంకొక రోజు నా డ్రైవర్, ఇంకొక రోజు నా వైస్ చైర్మన్, ఇప్పుడు నా అసిస్టెంట్. అబ్బా, నొప్పిగా ఉందే. వసుంధరతో ఇలానే ఉంటుంది. సుకుమారంగా ఉంటానంటే కుదరదు. ధ్రువ ప్రతాప్తో ఎలా ఉంటుందో చూపించనా? రేపేంటో గుర్తుందిగా? మీకు దగ్గర అయ్యే క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా మర్చిపోతాను మన మొదటి రాత్రిని? దానికోసమే ఎదురు చూస్తున్నాను. నేను కూడా. అమ్మా, ఒక్క నిమిషం. సరే చంద్రయ్య.
బామ్మ బామ్మ చంద్రనా అమ్మా వాటర్ తీసుకురండి. అలాగేనమ్మా. బామ్మ బామ్మ ఇదిగోండమ్మా. తాగండి. బామ్మ మీకెలా ఉంది ఇప్పుడు? పర్వాలేదమ్మా. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. చూస్తే నీరసంగా ఉన్నారు. ఒక్కరే రాకపోతే తోడుగా ఎవరినైనా రమ్మని చెప్పొచ్చు కదా. మాకెవ్వరూ లేరమ్మా. నాకొక్కతే కూతురు. దానికి నేను అది ఏదో పరీక్షకు చదువుకుంటుంటే నేనే చెప్పకుండా వచ్చేశాను. మీ ఇల్లు ఎక్కడ బామ్మ? ఆ పక్క సందేనమ్మా. రండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దులేమ్మా. మీరు ఎక్కడికో వెళుతున్నట్టున్నారు. నా వల్ల ఇప్పటికే ఆలస్యమైనట్టుంది. నేను వెళ్తానులేమ్మా. పర్లేదు బామ్మ, పక్క సందులోనే అంటున్నారు కదా, మిమ్మల్ని దింపి నేను వెళ్తాను. చూస్తుంటే పెద్దంటి కోడల్లా ఉన్నావు. నా చిన్న కష్టాన్ని కూడా గమనించడం ఆశ్చర్యంగా ఉందమ్మా. కష్టం సుఖం చూసి పెరిగిన పిల్ల ఎదుటి వాళ్ళ కష్టాన్ని పంచుకోగలదు. తన దగ్గరున్న సుఖాన్ని పంచగలదు. తన పేరేంటి? వసుంధర. వసుంధర. అందుకే ఈ భూదేవికున్నంత ఓర్పుంది. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి. నువ్వు నన్ను పట్టుకున్న తీరును చూసి చెప్పగలను. ఈ చెయ్యి ఇప్పటికే చాలా కన్నీళ్లు తుడిచిందని, చాలా గుండెలకి ఊరట అయ్యుంటుందని. నువ్వు ఎవరి కన్నీళ్లు తుడిచావో వాళ్ల దీవెనలు కనిపించకుండా నిన్ను కాపాడుతూ ఉంటాయి తల్లి. థ్యాంక్స్ బామ్మ. రండి, చంద్రన్న పట్టుకోండి. అవును, ఏదైనా మీటింగ్ అంటే వసుంధర అందరికంటే ముందే ఉండేది. ఈరోజేమైంది ఇంకా రాలేదు? తను ఫోన్ కూడా ఎత్తడం లేదు. తను నా కూతురు నయని అమ్మా. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చంద్రన్న. వసుంధర ఎక్కడా? ఫోన్ ఎత్తడం లేదు. ఆఫీస్కి బయలుదేరారా? స్టార్ట్ అయ్యాం మేడం. మధ్యలో ఒక ఆవిడకి కళ్ళు తిరిగి పడిపోతే ఆవిడ్ని దింపడానికి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాం.
వసుంధరమ్మ లోపలికి తీసుకెళ్ళింది. మేడం రాగానే ఆఫీస్కి వచ్చేస్తాం. మన ఆఫీస్కి 5 నిమిషాల దూరంలోనే ఉన్నాం మేడం. సరే అయితే. హా, దీనికి సంఘసేవ ఎక్కువే. ఇప్పుడేం చూసావమ్మా, తనని ఎస్టేట్ నుంచి తీసుకొస్తున్న రోజు నువ్వు ఒక పక్క గ్రీష్మతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసావు. నేను వసుంధరతో ఇంటికొస్తున్నాను. ఒక పక్కన నువ్వేమంటావో అన్న పిచ్చ టెన్షన్లో ఉన్నాను. అప్పుడే ఆ సూర్యని ఎవరో రోడ్డు మీద పొడిచి పారిపోయారు. అతన్ని కాపాడాలని ఒంటి కాలు మీద కూర్చుందనుకో. అమ్మా మహాతల్లి, ఇది కేసు అవుతుందంటే కార్ దిగి ఝాన్సీ లక్ష్మీబాయిలా ఆ మనిషి దగ్గరికి పరుగో పరుగు. తనని పొడిచిన తీరుకి ఒళ్ళంతా ఒకటే రక్తం. మకాన్ని నాకే చూడాలంటే చాలా భయం వేసింది. కొంచెం కూడా భయపడదే. హాస్పిటల్కి తీసుకువెళ్ళమని ఒకటే గొడవ. బహుశా ఇలాంటి అమ్మాయి ప్రపంచంలోనే ఉండదనుకుంటాను. అది కరెక్టేనమ్మా. చేతిలో పైసా లేదు. మందులు కొనడానికి కూడా నన్నే డబ్బులు అడిగింది. కానీ కాపాడేయాలని తాపత్రయం. నన్ను అడిగితే ఇలాంటి అమ్మాయి యూనివర్స్లోనే లేదని చెప్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను ప్రేమించినప్పటి నుంచి ధ్రువ నీవాడు. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా